సివిల్ సప్లైస్ అధికారులతో ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యుల చర్చ మొదలైంది. సరఫరా విధానంపై ప్రధానంగా చర్చించనున్నారు. రేషన్ విధానాన్ని తొలగించాలని డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. పక్కాగా నిరంతరాయంగా ఇంధన సరఫరా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ సరఫరాలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నాయి ఆయిల్ కంపెనీలు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇండస్ట్రీస్కు సప్లై చేసే బంకులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. సివిల్ సప్లైస్ అధికారులతో ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యుల చర్చ మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, ఆంధ్రప్రదేశ్లో పలు పెట్రోల్ బంకులో అటు పెట్రోల్, డీజిల్ షార్టేజ్తో పాటు డ్రై అవుట్ దగ్గర సంబంధించి కొన్ని పెట్రోల్ బంకులు ఏర్పడినాయి. అయితే దీనికి సంబంధించి వీలైనంత త్వరగా షార్ట్అవుట్ చేయడానికి కానూరు సివిల్ సప్లైస్ కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏపీ పెట్రోల్ డీలర్ అసోసియేషన్తో పాటు ఐఓసీఎల్ ప్రతినిధులు, అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులు కూడా పార్టిసిపేట్ చేశారు. మొత్తం మీద కొన్ని ఇబ్బందులతో మొత్తం చాలా ప్రాంతాల్లో కొన్ని బంకుల్లో అటు పెట్రోల్, అదేవిధంగా డీజిల్ నో స్టాక్ బోర్డులతో పాటు డ్రైడ్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే వీళ్ళందరూ కూడా మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. మీటింగ్ లో ఎటువంటి చర్చలు జరిగినాయి? సార్ చెప్పండి సార్, చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో అటు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది. దాంతో పాటు కొన్ని బంకులు పూర్తిగా డ్రైఅవుట్ అయిపోయి కనిపిస్తుంది. సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు? ముఖ్యంగా ఏదైతే ఈ డ్రై అవుట్స్ ఉన్నాయో వాటి మీదే ముఖ్యంగా చర్చించడం జరిగింది. కమిషనర్ గారు అయితే చాలా సీరియస్ గా వాళ్ళకి ఆయిల్ కంపెనీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ వినియోగదారుడు కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఆయిల్ కంపెనీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క అవుట్లెట్ కూడా డ్రై అవుట్ కాకూడదనేది ఆయన చెప్పిన అంశం. ముఖ్యంగా మేము కూడా ఆయనకి మాకున్న సమస్యలన్నీ కూడా వారి దృష్టిలో పెట్టాం. ఈ 3 రోజులు కూడా వర్క్ చేయమని, ఆదివారం కూడా వర్క్ చేసి డిపోల్ని ఆయిల్ సప్లై చేయమని చెప్పేసి వారు తెలియజేశారు. దాని మీద సానుకూలంగా స్పందించారు ఆయిల్ కంపెనీలు కూడా. డెఫినెట్ గా వారికి ఎంత కావాలంటే అంత ఆయిల్ సప్లై. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఎంతైతే అమ్మకాలు జరిగినాయో ఆ అమ్మకాలకి ఒక 10% గ్రోత్తో మేము సరుకుని ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తామని మేము అనుకుంటున్నాం. సార్, అంటే ఇప్పుడు వరకు ఈ పెట్రోల్ అదేవిధంగా డీజిల్ సరఫరా ఏ విధంగా ఉండేది? ఇప్పుడు ఎటువంటి రేషన్ విధానాన్ని అవలంబిస్తున్నారు? ముఖ్యంగా వాళ్ళు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఒక లోడ్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది. వాళ్ళ గణాంకాల ప్రకారం మేము 20%, 30% గ్రోత్ ఉందని చెప్తున్నారు. బట్ మా డీలర్స్ చెప్తున్న మాట ఏంటంటే మాకు ఆయిల్ సరిగ్గా సప్లై లేదు అనే మాట. ఏదైనా ఇవాళ సానుకూలమైన వాతావరణంలో ఇవాళ కమిషనర్ గారి ముందు ఈ డిస్కషన్ జరిగింది. ఏదైతే ఉందో డ్రై అవుట్స్ కాకుండా చూడాల్సిన బాధ్యత అసోసియేషన్ పరంగా మాకు కూడా చెప్పారు. అట్లాగే ఆయిల్ కంపెనీలకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామని చెప్పారు. అట్లాగే ఒక ఆన్లైన్ ఇది పెట్టడం జరిగింది, టోల్ ఫ్రీ నెంబరు. ఏ సమస్య ఉన్నా కూడా డీలర్లు మా టోల్ ఫ్రీ నెంబర్కి తెలియజేయాలన్నారు. అట్లాగే అసోసియేషన్ మీద కూడా బాధ్యతను పెట్టారు. అది 1607 టోల్ ఫ్రీ నెంబర్ మా డీలర్లందరికీ కూడా 1967 అనేది ఇవ్వడం జరిగింది. సో డీలర్లకు ఎటువంటి సమస్య అయినా డ్రై అయినా కూడా తెలియజేయమని చెప్పారు. అది మొత్తానికి కానూరు సివిల్ సప్లైస్ కార్యాలయంలో సమావేశం ముగిసింది. ఆ డీలర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్లన్నీ కూడా విన్నారు. దీనికి సంబంధించిన పరిష్కరిస్తామని చెప్పి కూడా అధికారులు హామీ ఇచ్చారని చెప్పి కూడా అసోసియేషన్ సభ్యులు చెప్తా ఉన్నారు.
రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.